నమస్కారం న్యూస్9 టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక్కడ సెలబ్రేషన్స్ జరగాల లేక సెన్సేషనల్ జరగాల? విజయవాడ వేదికగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా అసలు ఏం జరుగుతుంది? ఏం చెప్తున్నారు? అక్కడికి వెళ్తే ఏం చెప్తున్నారు? గేట్ దగ్గర చేస్తానంటారు. ఎవరి కాదు పోలీసుల తాలూకు తీసుకెళ్ళిపోతున్నారు లోపలికి. మమ్మల్ని మాత్రం పాస్ ఇచ్చి ఇక్కడ ఆఫ్ చేసి 6 నెంబర్ గేట్కి వెళ్ళండి, 6 నెంబర్ గేట్కి వెళ్ళండి. మేము వచ్చిన క్లాస్ అసలు పాస్ ఇచ్చే మాకు పాస్ సప్లై చేస్తే మాకు ఏపీ పాస్ చికెన్ పాస్ ఇచ్చే మాకు అసలు లేకుండా ఇంకొకటి సప్లై చేయడం సరిపోయింది కదా. ఇంతమంది చేయడం గెలిచారా? ఒక్కొక్కటి 75 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు తోరించుకొని వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏలూరా? ఏమన్నారు ఇప్పుడు? గేటు దగ్గరికి పంపిస్తా అన్నారా? పంపించట్లేదా? మరి పాసులు ఇచ్చారు కదా. అభిమానుల గుండెలో పూల వర్షం కురవాల్సింది పోయి ఆవేదనతో కన్నీళ్లు ఎందుకు కారుతున్నాయి? అసలు ట్విస్ట్ ఏంటంటే చేతిలో పాస్ ఉంది కానీ లోపలికి ఎంట్రీ లేదు. అవును, మీరు విన్నది నిజం. అసలు ఏం జరిగింది? సాయంత్రం కనీసం చీకటి పడకముందే, అంటే కేవలం 5:30కే స్టేడియం గేట్లు క్లోజ్ చేశారు. దూర ప్రాంతాల నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించి కేవలం తమ అభిమాన హీరోని ఒక్కసారి చూసుకోవాలని వచ్చిన రామ్ చరణ్ ఫ్యాన్ ను నడి రోడ్డుపై నిలబెట్టారు. నిర్వాహకుల నిర్లక్ష్యమా, పోలీసుల ఓవర్ యాక్షనా, లేక ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిన తతంగమా? స్టేడియం నిండింది, లోపలికి అనుమతించేదే లేదు. ఇది అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు చెబుతున్న మాట. పోలీసులు స్టేడియం నిండిపోయింది అని చెబుతుంటే అభిమానులు అడుగుతున్న $1 మిలియన్ ప్రశ్న ఒక్కటే, స్టేడియం కెపాసిటీ ఎంతో తెలియనంత అమాయకుల నిర్వాహకులు? కూర్చోడానికి సీట్లు లేనప్పుడు అన్ని వేల సెలబ్రిటీ పాసులు ఎందుకు ఇష్యూ చేశారు? అభిమానుల ఎమోషన్ తో వ్యాపారం చేస్తున్నారా? పాసులు అమ్ముకున్నారా? లేక ఫ్యాన్స్ ను మోసం చేశారా? చేతుల్లో సెలబ్రిటీ పాసులు పట్టుకొని గేట్ల ముందు నిలబడి అభిమానులు ఆక్రోషిస్తుంటే లోపల మాత్రం ఈవెంట్ గ్రాండ్ గా నడుస్తుంది. బయట ఫ్యాన్స్ రక్తం మరుగుతుంది. లోపల నిర్వాహకులు ఏం సమాధానం చెబుతారు? పాస్ ఉన్నా లోపలికి రానివ్వనప్పుడు అసలు ఆ పాసులకు విలువేంటి? రేపు పొద్దున ఏదైనా తొక్కీసలాట జరిగి అనర్థం జరిగితే దానికి బాధ్యత ఎవరిది? పోలీసులదా? ఈవెంట్ మేనేజ్మెంటా? లేక హీరో ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే కుట్రనా? విజయవాడ పెద్ది ఈవెంట్ రచ్చపై మీ అభిప్రాయం ఏంటి? నిర్వాహకుల తప్పు ఉందా లేదా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కీప్ వాచింగ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.